నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఒకరు ముద్దు ఇద్దరు హద్దు, ఇకపై వద్దు అంటూ ఒకప్పుడు ప్రభుత్వాలే ముమ్మరంగా ప్రచారం చేశాయి. జనాభా అడ్డు అదుపు లేకుండా పెరిగిన రోజులవి. జనాభా వృద్ధి నానాటికి నేలచూపులు చూస్తూ ఉండడం నేటి కాలపు చేదు నిజం. భారత్ అనే కాదు, జనాభా వృద్ధిలో ప్రపంచమంతటా కనీవిని ఎరుగని రీతిలో భారీ తగ్గుదల నమోదవుతోంది. దీంతో వీలైనంత మందిని కనండి అని ప్రభుత్వాలే వేడుకుంటున్నాయి. కానీ ఫలితం మాత్రం పెద్దగా కనిపించడం లేదు. నానాటికి చుక్కలనంటున్న జీవన వ్యయమే దీనికి ప్రధాన కారణము అని ఐక్యరాజ్య సమితి జనాభా నిధి సర్వే తేల్చింది. పునరుత్పాదనకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా దంపతుల మనోగతం తెలుసుకునేందుకు ఈ ఐరాస సంస్థ ప్రయత్నం చేసింది. ఇందుకోసం 14 దేశాలలో 14,000 జంటలపై అధ్యయనం జరిపింది. అత్యధికులకు ఎక్కువ మందిని కనాలి అని ఉన్న ఆకాశాన్ని అంటుతున్న ఖర్చులకు భయపడుతున్నారు. పోషణ భారమవుతుంది అనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఒక్క సంతానానికే పరిమితమవుతున్నారు అని తేల్చింది. తమ శాంపిల్ సంఖ్య చూసేందుకు చిన్నదిగా కనిపిస్తున్న సర్వే ఫలితాలు మాత్రం కోట్లాది మంది మనోగతానికి అద్దం పడుతున్నాయని స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరికల్లా మరో 50 దేశాలలో సర్వే జరపాలి అని UNFPA నిర్ణయించింది. సర్వేలో సమాజంలోని అన్ని వర్గాల అభిప్రాయాలు సముచితంగా ప్రతిబింబించేలా UNFPA జాగ్రత్తలు తీసుకుంటుంది. భారత్, అమెరికా, బ్రెజిల్, మెక్సికో, ఇటలీ, హంగేరీ, జర్మనీ, స్వీడన్, దక్షిణ కొరియా, మొరాకో, నైజీరియా, దక్షిణాఫ్రికా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాలను ఎంచుకుంది. తద్వారా అన్ని ఖండాలకు సరైన ప్రాతినిధ్యం ఉండేలా చూసింది. ప్రపంచ జనాభాలో 3వ వంతు ఈ దేశాలలోనే ఉండడం విశేషం. పేద, వర్ధమాన, సంపన్న దేశాలను ఎంచుకుంది. జననాల రేటు అత్యధికంగా ఉన్న దేశాలు తగినంతగా కవర్ అయ్యేలా జాగ్రత్తలు పడింది. అల్పాదాయ, మధ్యతరగతి, సంపన్న జంటలు, యువ, మధ్య వయసు, 50 ఏళ్ల పైచిలుకు వారిని తగిన నిష్పత్తిలో ఎంపిక చేసుకున్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి 5గురిలో ఒకరు ఎక్కువ మందిని కనాలని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు అంగీకరించారు. సంతానలేమికి, వంధ్యత్వాన్ని కారణంగా పేర్కొంది 12% మంది మాత్రమే. ఆర్థిక స్తోమత లేకపోవడం వల్లే పిల్లల్ని కనలేదు అని లేదా రెండో సంతానానికి వెళ్లలేదు అని 39% మంది వాపోయారు. ఇలాంటి వారి సంఖ్య దక్షిణ కొరియాలో అత్యధికంగా 58%, స్వీడన్లో అత్యల్పంగా 19% ఉంది. ఎక్కువ మందిని కనాలి అని ఉన్నా అందుకు సాహసం చేయలేకపోయినట్టు 50 ఏళ్ల పై చిలుకు వారిలో సగం మందికి పైగా అంగీకరించారు. థాయిలాండ్లో 19% మంది వంధ్యత్వాన్ని ప్రధాన కారణంగా చూపారు. తర్వాతి స్థానాలలో అమెరికా 16%, దక్షిణాఫ్రికా 15%, నైజీరియా 14%, భారత్ 13% ఉన్నాయి. ఆఫీసుకు వెళ్లి రావడానికే రోజుకు సగటున 3 గంటలు పోతోంది అంటూ చాలా జంటలు ఆవేదన వెలిబుచ్చాయి. దాంతో పిల్లల బాగోగులు చూసుకునేంత సమయం లేదు అని వాపోయాయి. 40 ఏళ్ల కింద చాలా దేశాలు అధిక జనాభాతో సతమతమయ్యాయి. కానీ 2015 నుంచి జనాభా తగ్గుదలే పెను సమస్యగా మారుతూ వస్తోంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఇది. దీనికి తోడు చాలా దేశాలలో వృద్ధుల సంఖ్య శరవేగంగా పెరుగుతూ ఉండడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యలోకి జారుకోంది. భారత్లో జనాభా 146.4 కోట్లకు చేరినట్టు UNFPA నివేదిక వెల్లడించింది. అయితే అన్ని దేశాలలో మాదిరిగానే మన దేశంలోనూ జనాభా వృద్ధి నానాటికి తగ్గిపోతోంది అని పేర్కొంది. జనాభా పెరుగుదల స్థిరంగా ఉండాలి అంటే సంతానోత్పత్తి రేటు సగటున ఒక్కో మహిళకు కనీసం 2.1 ఉండాలి. కానీ భారత్లో అది 1.9కి తగ్గినట్లు నివేదిక తెలిపింది. ప్రపంచ దేశాలన్నింట్లోనూ అత్యధిక యువతతో భారత్ కళకళలాడుతోంది. జనాభాలో 24% 0 నుండి 14 ఏళ్ల వయసు వారున్నారు. 10 నుండి 19 ఏళ్లు 17% కాగా 24% మంది 10 నుండి 24 ఏళ్ల వయసు వారు. జనాభాలో ఏకంగా 68% పనిచేసే వయసులో ఉన్నారు. 65 ఏళ్లు ఆ పైబడ్డ వృద్ధులు 7%. మహిళల్లో సగటు ఆయు ప్రమాణం 74 ఏళ్లు కాగా పురుషుల్లో 71 ఏళ్లు. భారత్లో జనాభా మరో 40 ఏళ్ల పాటు పెరిగి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి తగ్గుముఖం పడుతుంది.